విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల సిఎంపి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు 5 ఏళ్లు దాటింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం కోరింది. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు సిఎంపి కోసం కన్సల్టెన్సీ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్ల ద్వారా ఎంపిక చేసింది. విశాఖలో 85 లక్షలతో, విజయవాడలో 87 లక్షలతో సిస్ట్రా ఎంవిఏ సంస్థ ప్లాన్ రూపొందించనుంది. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల్ని ఎలా చూడాలి? కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. సురేష్, ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందని చెప్పుకోవాలి. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి సిఎంపి కోసం నిధులు మంజూరు చేస్తూ ప్రకటన చేయడం జరిగింది. 2 మెట్రో ప్రాజెక్టులకు ఇచ్చినటువంటి ఈ మొబిలిటీ ప్లాన్ గడువు 5 ఏళ్ల కాలం ముగియడంతో ప్రస్తుతం తిరిగి మరోసారి ప్లాన్ రూపొందించుకోవాలని కూడా సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం కోరటం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం సూచనలతో సిఎంపి కోసం కన్సల్టెన్సీ సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేసింది. అయితే ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ 2 నగరాల్లో సమగ్ర మొబిలిటీ ప్లాన్ రూపకల్పన కోసం సిస్ట్రా ఎంవిఏ సంస్థను ఎంపిక చేశారు. విశాఖలో 84,47 లక్షల రూపాయలు, అలాగే విజయవాడలో 81.68 లక్షలతోటి ఈ ప్లాన్ ను రూపొందించబోతా ఉంది సంస్థ. మొత్తం ఈ పనుల కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేసింది ఈ సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం. ఇక విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖలో మొత్తం 3 కారిడార్లలో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కిలోమీటర్లు, అలాగే గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.8 కిలోమీటర్లు, తాడి చెట్ల పాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్లు. ఈ 3 లైన్లు ఫేజ్ 1 గా కొమ్మాది నుంచి భోగాపురం వరకు కూడా 30.67 కిలోమీటర్లలో, అలాగే 2వ ఫేజ్ లో కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. విశాఖకు సంబంధించి 2 ఫేజుల్లో ఈ మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టబోతా ఉన్నారు. మొత్తం 76.9 కిలోమీటర్లు ఈ మెట్రో రైలు ప్రాజెక్టును విశాఖకు సంబంధించి అక్కడ చేపట్టబోతా ఉన్నారు. అలాగే విజయవాడకు సంబంధించి 66.15 కిలోమీటర్ల నిడివితో మెట్రో రైలు ప్రాజెక్టు రాబోతా ఉంది. మొదటి ఫేజ్ లో 38.4 కిలోమీటర్లు, అలాగే 2వ ఫేజ్ లో 27.75 కిలోమీటర్ల ఈ మెట్రో రైలు నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు. మొదటి ఫేజ్ లో 1,152 కోట్ల రూపాయలతో భూసేకరణ కార్యక్రమాన్ని చేపడతారు. 11,009 కోట్ల రూపాయలతోటి ఈ మెట్రో రైలు నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు. గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు, అలాగే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతి వరకు, ఇలా 3 కారిడార్లతోటి ఈ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నిధులు జారీ చేయటం పట్ల అటు కూటమికి సంబంధించినటువంటి నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. సురేష్, ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.